హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు పీచు పదార్థాన్ని వేస్ట్ చేయకుండా మంచి సాంప్రదాయ రుచితో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. చాలా టేస్టీగా ఉండింది. సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మా ఇంట్లో. అదేంటో మీకు చేసేటప్పుడే వివరిస్తాను. క్యారెట్, సొరకాయ ఈ రెండింటిని ఈరోజు కూరగాయల్లో వాడానన్నమాట. కూరకి, పప్పుకి వాడాను సొరకాయ అండ్ క్యారెట్. అయితే పీచు ఉంటుంది కదా, ఆ పీచుని వేస్ట్ చేయకుండా ఏం చేశానో మీకు చూపిస్తాను. మొదటగా పీచునంతా కడిగేసుకోవాలి. అంటే మొదట కాయగూరల్ని కడుగుతాము, మరొక్కసారి కడిగాను. నెక్స్ట్ నేను ఈరోజు ఇండక్షన్ స్టవ్లో చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టేసి ఇండక్షన్ స్టవ్ పైన అందులో ఒక 2 స్పూన్స్ నూనె వేసేసి కాస్త శనగపప్పు, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు, అంటే 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను ధనియాలు, 3 మిరపకాయలు వేశాను, ఎండు మిరపకాయలు వేశాను. నెక్స్ట్ ఇంగువ వేసుకున్నాను. ఇందులో ఈరోజు ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ వాడట్లేదు. చాలా సాంప్రదాయబద్ధమైన అథెంటిక్ రోటి పచ్చడి తయారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ పీచుని, సొరకాయ పీచుని ఇందులో వేసేసి కొంచెం రోస్ట్ చేయాలి. అయితే క్యారెట్ వేస్ట్ కాకుండా కొంతమంది పీచు తీసే వాడుతూ ఉంటారు. నేను ఒక్కోసారి అలా వాడతాను. ఈ పీచు ఈరోజు ఇలా యూస్ చేస్తున్నాను. అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. సొరకాయ కూడా లేతగా ఉంటేనే ఆ చెక్కుని వాడండి. రాయలసీమలో చెక్కు తీయడం అంటారు. క్యారెట్ చెక్కు తీయడం, ఉర్లగడ్డ చెక్కు తీయడం, సొరకాయ చెక్కు తీయడం అంటారు. ఆ చెక్కుని ఇలా వాడుతున్నాను. కొంచెం వాడిన తర్వాత మంచిగా చేతి నిండా మంచి లేత కొత్తిమీరని కడిగేసి వేయండి. మరి కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకు అలా అలా గరిటతో నొక్కితే కట్ అయిపోవాలి. ఆ చెక్కు పొడుగ్గా ఉంటుంది కదా, కట్ అయిపోతే ఉడికినట్టే. 100% ఉడకాల్సిన అవసరం కూడా లేదు. 80% మగ్గితే చాలు. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో కానీ ఇలాంటి ఏదైనా వెజల్లోకి మనము మార్చుకుంటే కొంచెం ఆరుతుంది, వేడి చల్లారుతుంది. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఈరోజు ఒక కప్పు చేశానండి. ఆ కప్పు మొత్తం ఒక పూటకే అయిపోయింది. అంత బాగుంటుంది. ఎక్స్పెరిమెంట్గా చేసి చూసుకున్నాను. అయితే ఇందులో ఒకటి వేయలేదు కదా, ఏంటి అంటే చింతపండు వేయలేదు చూడండి. కారం కూడా కొంచెం తక్కువగానే వేశాను. ఎందుకో చూపిస్తాను. ఈ ముద్ద రెడీ అయిపోయింది. మిక్సీకి పట్టుకున్న ముద్ద రెడీ అయిపోయింది. మరీ పేస్ట్లా కాకుండా కాస్త బరకగా వేయండి. ఇప్పుడు ఈ పచ్చడి ముద్ద రెడీ అయిపోయింది. ఇందులోకి నేను ఆవకాయ వేస్తున్నాను. ఇందులో పులుపు ఉంటుంది, నూనె ఉంటుంది, ఇంగువ ఉంటుంది, కాస్త ఆవపిండి, ఇవన్నీ ఉంటాయి కదా. అదిరిపోతుంది టేస్ట్. చాలా చాలా బాగుంటుంది. తగినంత ఆవకాయను వేసేసి కలుపుతున్నాను. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయ. ఎంత బాగుంది చూడండి, ఇంకా ఫ్రెష్గా ఉంది. ఆవకాయ రెసిపీస్ చాలానే నేను వీడియోస్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో ఆవకాయ ఎలా పెట్టుకోవాలో, నేను ఎలా పెడతాను, రాయలసీమలో ఎలా పెట్టుకుంటారు, ఏ కొలతలు వేస్తారనేది నేను వీడియోస్లో చెప్పాను. ఆ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసేయండి. ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులోకి కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కదా, అందులో ఉండే ఆయిలే ఒక స్పూన్ తీసేసి పైన అలా వేసేసాను. ఇంకా టేస్టీ సాంప్రదాయబద్ధమైన పీచు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చూశాక మీకు ఎంతమందికి నోట్లో నీళ్లు ఊరాయో నాకు కామెంట్ ద్వారా తెలపండి. నేను చేసి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.